హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈవినింగ్ టైమ్‌లో అస్సలు ఆయిల్ లేకుండా హెల్తీ అండ్ టేస్టీగా తినాలనుకుంటే ది బెస్ట్ ఆప్షన్ అండి ఈ పల్లీ చాట్ అయితే. పిల్లలకు కూడా ఈవినింగ్ పెడితే చాలా చాలా మంచిదండి. మంచి ఐరన్ రిచ్ ఫుడ్. డైట్ చేసేవాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. పల్లీలు ఫ్రై చేసి రెడీగా ఉంటే చిటికలో చేసేయొచ్చండి. ఒక్కటంటే ఒకే నిమిషంలో. సో, లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ దీనికోసం అయితే నేను పాన్‌లో ఒక 50 గ్రామ్స్ పల్లీలు లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేసినా కూడా లోపల వరకు అస్సలు ఫ్రై అవ్వదు. పైన మాత్రం రంగొచ్చేస్తాయి. సో, లో ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే చేయండి. చూడండి 5 మినిట్స్‌కైతే మన పల్లీలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్‌లో వేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే పొట్టు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ చాట్ కోసం ఒక బౌల్‌లో ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలండి. అలాగే గింజలు తీసేసి 3 టేబుల్ స్పూన్స్ టొమాటో పీసెస్ వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ సన్నగా చాప్ చేసిన క్యారెట్, అలాగే పావు టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే పావు టీ స్పూన్ కారం. మీకిష్టం ఉంటే ఇక్కడ కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బావుంటుంది. సాల్ట్, అలాగే కొంచెం కొత్తిమీర. సాల్ట్ అయితే ఎక్కువ పట్టదండి. సో, చూసుకొని వేసుకోండి. అలాగే హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా కలిపిన తర్వాత మాత్రమే పొట్టు తీసిన పల్లీలైతే వేయాలి గుర్తుపెట్టుకోండి. మీరు ముందే నిమ్మరసం వేసేసి అన్నీ కలిపారంటే మాత్రం మనం తినే టైంకి పల్లీలన్నీ మెత్తగా అయిపోతాయి. చూడండి ఇలా పొట్టు తీసేసి ఇవి డైరెక్ట్‌గా ఉల్లిపాయల్లో వేసేసి పూర్తిగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ చాట్ ఎప్పుడైనా వెంటనే తింటేనే బావుంటుందండి. మీరు హాఫ్ అన్ అవర్ తర్వాత తింటాననుకుంటే మాత్రం పల్లీలన్నీ మెత్తగా అయిపోతాయి. సో, చేసిన వెంటనే ఇమ్మీడియేట్‌గా తినేయండి. ఈ ఆయిల్‌లెస్ పల్లీ చాట్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి. సింపుల్‌గా అయిపోయే రెసిపీ అండి. ఈరోజే ట్రై చేయండి మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.